కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 24వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా మీ యొక్క ఫలితాలు అయితే దిన ఫలాలు గోచరిస్తున్నాయి. ఇంకా ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాం. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు నుంచి కూడా మీకు కాలం కొంచెం అనుకూలంగా మార్పు చెందుతుంది. ముఖ్యంగా పెట్టుబడులకు మరియు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ సమయం చక్కగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఏమైనా కన్ఫ్యూజన్లు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నపాటి గాయాలు కావడానికి, ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కోవడానికి అవకాశాలున్నాయి. సేవింగ్స్ అంశాల్లో మార్పులు చేశారు. రిటైర్ అయిన వ్యక్తులకు జాబు వచ్చే సూచనలు ఉన్నాయి. మధ్య వ్యక్తుల మీద ఆధారపడే వారికి, వడ్డీల మీద ఆధారపడే వారికి కాలం చక్కగా ఉంటుంది. సంతానంలో కాస్త చికాకులు ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న కోల్డ్ వారు జరిగే సూచన ఉంది. మొత్తంగా ఈ రోజున ఈ రాశి వారికి పెద్దవైన ఇబ్బందులు ఏమీ ఉండవో. క్షణం తీరిక లేకుండా బాగా బిజీగా ఉంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు తీసుకున్న వారికి అద్భుతవంతంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ మాటనే వేదంగా భావిస్తారు. మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువ. పనులు అన్ని కాస్త నిదానంగా నడుస్తాయి. ఇంటా బయట ఘర్షణతో కూడుకున్న వాతావరణం నెలకొంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా ఈ సూత్రాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి. నీలం రంగు దుస్తులు ధరించొద్దు. నృసింహ కరవాల స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. ఈ రోజున ఉన్నటువంటి తిథి ఇది మీకు చాలా వరకు కలిసి వస్తుంది. కావున ఏమిటంటే గనక ఈ రోజున శుభ సమయం ఉదయం 10:50 నుంచి సాయంత్రం 5:55 వరకు ఉంటుంది. ఈ రోజున మీరు ఈ సమయంలో రోజువారీ పనులను నిశ్చింతగా చేసుకోవచ్చు. ఈ రోజున మీరు ప్రతి ఒక్కరు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.